హాయ్ ఫ్రెండ్స్, రాత్రి ఎపిసోడ్ చూశారు కదా. ఎపిసోడ్లో మన పాత కంటెస్టెంట్స్ కామనర్స్ వచ్చారు, వాళ్ళు గేమ్స్ ఆడించారు. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు కరెక్ట్గానే ఆడించారా, తర్వాత జ్యూరీస్ అనవసరంగా దూరారా, లేదంటే శ్రీముఖి ఏమైనా రాంగ్ ట్రాక్ చేసిందా, ఒక పక్క సపోర్టింగ్ అవుతుందా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరగలేదు, రియల్గా బయట అన్నట్టు రోహిత్కి అన్యాయం జరిగిందా అనేది ఈ వీడియోలో కరెక్ట్గా మనం మాట్లాడుకుందాం. మీరు కూడా విన్న తర్వాత చిన్న కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మన ప్రియా శెట్టి, మర్యాద మనీష్, పడాల కళ్యాణ్ వచ్చారు. ప్రియా శెట్టి వీళ్ళు రావడానికి మర్యాద మనీష్ గారు అసలు హౌస్లో 2 వారాలు కూడా 2వ వారమే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు. ఏమి స్ట్రాటజీస్తో ఆడాడని మర్యాద మనిషి గారిని పిలిచారు తెలియదు మనకి, వాళ్ళే క్యాల్కులేట్ అయిందో. 2వ వారం బయటకు వచ్చేసాడు. మరి ప్రియా శెట్టి వచ్చింది. ప్రియా శెట్టి అయినా కొంత బెటరు, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది. కొన్ని వారాలు ఉంది, తన స్ట్రాటజీ ప్రకారం ముందుకు నడిచింది, ఫ్రెండ్స్ తోటి కొంచెం గ్రూప్గా ఉండి చేసింది, బాగానే ఉంది. ప్రియా శెట్టిని పిలిచారు. కళ్యాణ్ గారు వచ్చారు. ఇక్కడ మన 15 మందిలో కళ్యాణ్ లాగే కూర్చోవటం, కళ్యాణ్ లాగే మాట్లాడటం, కళ్యాణ్ లాగే బాడీ లాంగ్వేజ్. ఈరోజు అదే పర్సన్ కళ్యాణ్ పక్కన నిలబడితే సేమ్ టు సేమ్ మరో కళ్యాణ్ చూసినట్టు అనిపించిందా లేదా? మీకు అనిపిస్తే చిన్న కామెంట్ చేయండి. ఎందుకంటే సేమ్ మొదటి దగ్గర నుంచి కూడా కళ్యాణ్ ఎలా కాళ్ళ మీద కాలేసి కూర్చుంటే అలా కూర్చోవటం, కళ్యాణ్ ఎలా మాట్లాడతారు అలా మాట్లాడటం, కళ్యాణ్ ఎలా బాడీ లాంగ్వేజ్ ఉంటుందో అలా ఉండటం, అది సేమ్ కళ్యాణ్నే ఇమిటేట్ చేసినట్టు చేస్తున్నారు ఒక పర్సన్. ఆ పర్సన్ ఎవరో ప్లీజ్ మీకు గెస్సింగ్ చేస్తే చిన్న కామెంట్ చేయండి, లాస్ట్లో చెప్తాను ఆ పర్సన్ ఎవరు అనేది. వచ్చారు. సరే, గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత 3 పవర్స్ కార్డ్స్ ఇచ్చారు. ఆ పవర్స్ వాళ్ళకి ఎప్పుడు ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగపడతాయి, వాళ్ళే ఉపయోగించుకోవచ్చా లేదంటే ఎదుటి వాళ్ళకి ఉపయోగించాలా అనేది తర్వాత రివీల్ చేస్తారు. ఫస్ట్ అయితే కార్డ్స్ గెలుచుకోవాలి. ప్రియా శెట్టి వచ్చింది. ఖచ్చితంగా రాజకుమారిని లేపింది, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది. రాజకుమారిని లేపి ఇక్కడ అన్డిజర్వ్ క్యాండిడేట్ ఎవరని అడిగింది. ఆమె కరెక్ట్గా అపూర్వ అని చెప్పేసింది. అపూర్వ ఐస్ గేమ్ ఆడేంత ముందు కూడా ఏదో ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు, డల్ అయిపోయినట్టు, ఏదో నీరసంగా ఉంది. ఖచ్చితంగా అన్డిజర్వ్ అన్నది, కానీ మరీ అన్డిజర్వ్ క్యాండిడేట్ ఏం కాదు రాజకుమార్ అందుకని. మళ్ళీ వెంటనే వేసి నేను ఎందుకు డిజర్వ్, నా వరకు నేను బెస్ట్ ఇస్తున్నాను, నాకు నేను డిజర్వే అనేది గట్టిగానే మాట్లాడింది అపూర్వ కూడా. తర్వాత గేమ్ ఆడటానికి రాజకుమారిని అపూర్వాన్ని పిలిస్తే చరణ్ వచ్చాడు, 3rd పర్సన్. చరణ్ వచ్చి ఏమన్నాడు, డిజర్వ్ అయిన రాజకుమారి, అన్డిజర్వ్ అయిన అపూర్వ మధ్యలో నేను అసలు డిజర్వ్ క్యాండిడేట్ అని వచ్చాడు. గేమ్ ఆడింది. అసలు రాజకుమారి చాలా క్యాలిక్యులేటెడ్గా ఆడిందంటే అది లక్క మీదే బేస్ అయింది. అక్కడ రాజకుమారి గెలిచిందంటే లక్కే. ఎందుకంటే అది నంబర్స్ కొడతా ఉంటే బెలూన్ ఎవరి చేతిలో బెలూతో తెలియదు, అది లక్క వల్ల రాజకుమారి గెలిచింది. రాజకుమారికి ఒక కార్డు అయితే వచ్చింది. ఏం కార్డు అది? రివర్స్ డెసిషన్. ఏదైనా గేమ్ సంబంధించి ఏదైనా డెసిషన్ ఫస్ట్ ఆమె చెప్పినా దాన్ని మార్చుకునే ఛాన్సెస్ తనకుంది. అలాంటి పవర్ సంపాదించింది రాజకుమారి. బెస్ట్ ఇచ్చింది, పర్లేదు, గుడ్. నెక్స్ట్ మర్యాద మనిషి వచ్చాడు. మర్యాద మనిషి వచ్చి ఏం సజెషన్ ఇస్తాడు వాడికి? ఆ హౌస్లోనే 2 వారాలు లేడు. ఆ 2 వారాలు ఉంటే కూడా ఎక్కడున్నాడో తెలియదు. మరి ఏం సలహాలు ఇస్తాడు వాడికి? సరే వచ్చాడు, గేమ్ ఆడిస్తున్నాడు. ఎవరిని పిలిచాడు? దీపక్ని పిలిచాడు, గాయత్రిని పిలిచాడు, హేమంత్ని పిలిచాడు. ఓకే, వీళ్ళు 3 వచ్చారు, గేమ్ ఆడుతున్నారు. కార్డ్స్ అన్నీ కూడా కలర్స్ ఇవన్నీ కదా, ఫిషెస్ కలర్స్ వేసారు అక్కడ, పింక్, బ్లూ, ఎల్లో. ఎవరు ఒక్కొక్కళ్ళకి గాయత్రి ఏమో పింక్, హేమంత్ బ్లూ, దీపక్ ఎల్లో. ఫిషెస్ కొట్టాలి అక్కడ. ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే, ఇప్పుడు గమనిస్తూనే ఉన్నారనుకో, అక్కడ కొట్టే సమయంలో ఎవరి కలర్స్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి కొట్టుకుంటూ ఉన్నారు. మధ్యలో హేమంత్ వెళ్ళి వాళ్ళని కదిలించడం, వాళ్ళ బయటికి వెళ్ళిపోవటం. అప్పటి వరకు గాయత్రి ఎవరిని టచ్ చేయలేదు. లాస్ట్లో దీపక్ని టచ్ చేసింది. అయినా దీపక్ గెలిచాడు. దీపక్ వచ్చేటప్పటికి డ్రాప్ ఏదన్నా గేమ్కి సంబంధించి ఆ గేమ్ టఫ్, ఒక గేమ్ ఆడే ఛాన్స్ దీపక్ వచ్చిందంటే ఆ గేమ్ని నేను ఈ గేమ్ ఆడను అని డ్రాప్ అయ్యే అవకాశాన్ని తీసుకునే పవర్ గల కార్డు దీపక్ వచ్చింది. గుడ్, బాగా ఆడాడు, కార్డు బాగానే వచ్చింది. నెక్స్ట్ మన విన్నర్ అయినటువంటి కళ్యాణ్ వచ్చాడు. ఇప్పుడు చూద్దాం. కళ్యాణ్ వచ్చి స్పీచ్ ఇస్తూ
ఎవరు బిగ్ బాస్ విన్నర్ అవ్వాలనుకుంటున్నారంటే అందరూ అవుతారు, అందరూ కూడా అవ్వాలని. విన్నర్ అవ్వాలని ఎవరు అనుకుంటున్నారంటే ప్రతి ఒక్కరికి విన్నర్ అవ్వాలనే వస్తారు అక్కడికి కదా. విన్నర్ అవ్వాలనే వస్తారు, ప్రతి ఒక్కరు ఆశ కూడా అది. ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు, మామూలు ప్రయత్నం చేయట్లా. మరి విన్నర్ స్పీచ్ ఛాన్స్ ఎవరికి ఇస్తారంటే ఇక్కడ మిథిలేష్ నెక్స్ట్ అమన్ వీళ్ళిద్దరూ స్పీచ్ ఇచ్చారు, బాగుంది, నిలబడ్డారు. వాళ్ళిద్దరు ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే కళ్యాణ్ వెళ్ళి తనని ఎవరైతే ఇమిటేట్ చేస్తున్నాడో, తనలాగా ఎవరు కూర్చుంటున్నారో, తనలాగా ఎవరు మాట్లాడుతున్నారో, తనలాగా ఎవరు బాడీ లాంగ్వేజ్ కూడా చూపిస్తున్నారో ఆ పర్సన్కే ఇచ్చాడు. ఆ పర్సన్ అమన్కి ఇచ్చాడు. అమన్ పిలిచి ఆ ట్రోఫీ చేతిలో పెట్టి విన్నింగ్ స్పీచ్ ఇమ్మన్నాడు. సేమ్ అప్పుడు కళ్యాణ్ ఎలా అయితే స్పీచ్ ఇచ్చాడో, మోకాళ్ళ కింద వేసి కన్నీళ్ళు పెట్టుకుంటే ఎలా అయితే ఇచ్చాడో సేమ్ స్పీచ్ అమన్ కూడా అలాగే ఇమిటేట్ చేస్తూ అలాగే స్పీచ్ అలాగే ఎట్లుందంటే అప్పుడు కళ్యాణ్ చూసినట్టే ఉంది. అక్కడ ఇచ్చాడు, బెస్ట్ రన్నర్ వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు గేమ్కి కూడా అమన్నే పిలిచాడు కళ్యాణ్. ఎందుకు అమన్నే ఎందుకు పిలవాలి? ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, విన్నింగ్ స్పీచ్ ట్రోఫీ ఇచ్చి మాట్లాడటానికి అమన్నే పిలిచినప్పుడు గేమ్కి వేరే వాడికి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఎట్లుందంటే అమన్ అక్కడ తన ఓటు అప్పీల్ చేసుకున్నట్టుంది. విన్నింగ్ స్పీచ్లో భాగంగా నేను అమన్ అనే జీవితం ఆడియన్స్ కోసమే అన్నట్టు ఓటు అప్పీల్ చేసిన స్పీచ్ ఉంది దాంట్లో. తనేంటో అనేది చెప్పుకున్నట్టుంది అక్కడ. వన్ ఆఫ్ ద ఛాన్స్ అయిపోయిన తర్వాత ఆ గేమ్ అనేది వేరే పర్సన్కి ఇవ్వచ్చు కదా కళ్యాణ్. మళ్ళీ అమన్కే ఎందుకు ఇచ్చాడు? అమన్కే ఇవ్వాలా వద్దా ఒక చిన్న కామెంట్ చేయండి. ఎందుకు ఇచ్చాడో కూడా కామెంట్ చేయండి. ఇచ్చాడు, అమన్ వెళ్ళాడు. నెక్స్ట్ రోహిత్ ఏమో అభిజిత్ పిలిచాడు, మిథిలేష్ వెళ్ళారు. ఆ ఫ్లాగ్స్ అవే చేసి దాంట్లో కూడా మిథిలేష్కి కొంచెం బాడీ బిల్డరు వెయిట్ లిఫ్టింగ్ చేశాడు, బాగానే ఉంది. కానీ కొంచెం స్ట్రాటజీలు కూడా ఉపయోగించాలి. గేమ్ బాడీ ఒకటే సరిపోదు అక్కడ. గేమ్ ఫిజికల్ ఒకటే ఉండదు కదా, అక్కడ మెంటల్ గేమ్స్ కూడా ఉంటాయి. అక్కడ వాళ్ళు అవన్నీ రాడ్స్ తీసుకొని ఫిక్స్ చేసేటప్పుడు తనకు దొరకనప్పుడు మిగిలిన వాళ్ళని రాడ్ పెట్టుకోకుండా ఆఫ్ చేయాలి, అడ్డుకోవాలి. వీళ్ళిద్దరూ పెట్టేసుకుంటే తను ఎతుకుతూనే ఉన్నాడు అక్కడ. ఎతుకుతుంటే గేమ్ స్ట్రాటజీ ఎట్ట అవుద్ది? వాడి మీద కలబడైనా తీసుకొని పెట్టుకోవాలా, లేదంటే వాళ్ళని పెట్టుకోనీయకుండా ఆఫ్ చేయాలి. అది కదా గేమ్ అంటే. అదేం చేయకుండా మిథిలేష్ అక్కడ ఎదుగుతూనే ఉన్నాడు. కొంచెం మిథిలేష్ బాడీని పక్కన పెట్టి మైండ్ కూడా ఉపయోగించాల్సి ఉంటుంది గేమ్లో. ముందు ఇంకెట్లా ఉంటుందో తెలియదు కదా గేమ్స్. అక్కడ అది లాస్ట్లో సినిమాకి చెప్పింది, నువ్వు మైండ్గా ఆలోచించట్లేదు, బాడీ కాదన్నట్టు మాట్లాడింది. పెట్టేశాడు. లాస్ట్లో ఎవరున్నారు? రోహిత్, అమన్ ఉన్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బయట అందరూ కూడా కొన్ని వీడియోలు చూస్తుంటే రోహిత్కి అన్యాయం జరిగింది అని అంటున్నారు. మరి రోహిత్కి అన్యాయం జరిగిందా లేదా? ఒకవేళ ఇక్కడ అన్యాయం జరిగిందని ఒక పక్క అనిపిస్తుంది. లాజికల్గా వీళ్ళు లాస్ట్లో జ్యూరీ మెంబర్స్ అయినటువంటి బిందు మాధవి, అభిజిత్, శ్రీముఖ్ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అన్యాయం జరగలేదు అనిపిస్తుంది. వాడు మాటల్లో అన్యాయం జరగలేదు, మేము కరెక్ట్గానే డెసిషన్ ఇచ్చాము, కరెక్ట్గానే విన్నన్న చేసాము, కరెక్ట్గానే చెప్పాము అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ మాటలు ఏంటే రోహిత్కి అన్యాయం జరగలేదురా, అమ్మకి కరెక్ట్గానే ఉంది, డెసిషన్ బాగానే ఉంది అనిపిస్తుంది. కానీ వాళ్ళు మొదటి నుంచి ఉంటే మనం రోహిత్కి అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది మనకి, అపూర్వ చెప్పిన దాన్ని బట్టి. సరే, 2 సార్లు ఫిజికల్ అయ్యారు, ఇది కదా గేమ్ అని అనిపించింది. వీళ్ళు ఎంచుకోవడం కూడా పోటాపోటీకి భలే వాళ్ళు ఎంచుకున్నారు, మామూలు వాళ్ళు కాదు. ఇప్పుడు ఈ కామనర్స్ని చూస్తే సెలబ్రిటీలు రావాలంటే మరి వాళ్ళకి మించిన వాళ్ళు రావాలి, అట్లా ఆడుతున్నారు వాళ్ళు. రోహిత్ని చూస్తుంటే, అమ్మను చూస్తుంటే మనకి డెమాను చూసినట్టుంది. అక్కడ డెమాన్ ఎట్లా ఆడేవాడు అట్లా ఆడుతున్నారు వాళ్ళిద్దరు అక్కడ. వీళ్ళిద్దరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారంటే పోటాపోటీగా ఉంటుంది ఇద్దరికి, అమ్మను కానీ రోహిత్ కానీ. రోహిత్ని చూస్తే అతను డెమాన్ చూసినట్టే ఉంది. ఆ రోహిత్ ఇక్కడ 2 సార్లు ఫిజికల్ అయ్యారు, ఆపేసింది శ్రీముఖి. కొంచెం శ్రీముఖి కూడా యాంకరే కాదు, జ్యూరీ మెంబర్ కూడా. అయినా కానీ కొంచెం వాళ్ళకి మించి మాట్లాడుతుందేమో అనిపించింది నాకైతే. మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఎందుకంటే అక్కడ బిందు మాధవ్ కానీ అభిజిత్ కానీ చాలా సైలెంట్గా ఉన్నారు. అని ఏమో మాట్లాడేస్తుంది, డెసిషన్ ఏమే తీసేసుకుంటుంది, ఏమే చెప్పేస్తుంది అన్నీ శ్రీముఖి. సరే, అపూర్వాన్ని సంచాలకుగా పెట్టారు. చెప్పేమన్నారు, మన హౌస్లో కూడా సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం. నాకు సార్ వచ్చినప్పుడు కూడా సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అంటారు. తర్వాత ఏంటంటే నువ్వు డిస్కస్ చేసుకో, తర్వాత నాకు సార్ వచ్చినప్పుడు అక్కడ డిస్కస్ చేసుకోమని చెప్తారు.
డిస్కస్ చేసుకోవాల్సిందే, వాదించాల్సిందే. అట్లా జరుగుతుంది, వాదించాలి, ఖచ్చితంగా వాదించాలి, పాయింట్అవుట్ చేయాలి, డిస్కస్ చేయాలి. అదేంటనేది ఆడియన్స్కి వివరంగా చెప్పాలి, ఓడిపోయినా కానీ, అన్యాయం జరిగినా కానీ. ఇక్కడ అపూర్వ చెప్పింది, సంచాలకుగా ఉన్నది చెప్పేసింది, రోహిత్ గెలిచాడు. రోహిత్ గెలిచాడు ఎందుకు చెప్పిందంటే స్టాప్ అన్నది. ఒక సంచాలక్ అంటే ఒక జడ్జి స్థానంలో ఉన్నట్టు సంచాలక్గా తన స్టాఫ్ అన్నప్పుడు రోహిత్ అమ్మని ఇద్దరు ఆగారు. ఆగిన తర్వాత అట్లా ఆగిపోవాలి కదా. మళ్ళీ అమ్మని ఎందుకు తీశాడు? మళ్ళీ స్టార్ట్ అనలేదు కదా, పాస్ అనలేదు కదా. అక్కడ శ్రీముఖి చెప్పినట్టు, శ్రీముఖి ఏమంది? అపూర్వ సంచాలక్ కాబట్టి సంచాలక నిర్ణయమే తుది నిర్ణయము, సంచాలక్ ఎవరు విన్నంటే వాళ్ళే విన్నరని శ్రీముఖి ఎందుకు చెప్పాలి? మరి డెసిషన్ మార్చుకునేటప్పుడు చెప్పింది కదా, దాన్ని బట్టి కదా అపూర్వ డెసిషన్ ఇచ్చింది అక్కడ. మళ్ళీ చివరికి అపూర్వనే తప్పబట్టారు. ఇక్కడ శ్రీముఖి 2-4లా మాట్లాడింది, అక్కడ ముందేమో ఈ మాట అనింది. మరి ఇక్కడ సంచాలక తుది నిర్ణయం ఎక్కడుంది? ఇక్కడ వాళ్ళు చెప్పినట్టు నిర్ణయాలు వీళ్ళేది చేసుకున్నారు కదా. మళ్ళీ లాస్ట్కి వచ్చినప్పటికి మేము అట్లా అంటాం కానీ తుది నిర్ణయం మాదే అని అన్నారు. ఇదెట్లా సంగతి? ఇదెట్లా కరెక్ట్? అక్కడ స్టాప్ అనేసింది. స్టాప్ అన్నప్పుడు అమన్ ఆగాడు, రోహిత్ ఆగాడు. ఇద్దరు ఆగినప్పుడు పాస్ అన్నప్పుడు అప్పుడు మళ్ళీ ఆ పిల్లోస్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. మరి అమ్మని ఆగమన్నప్పుడు అమ్మని ఎందుకు స్టార్ట్ చేశాడు ఆగకుండా? అది తప్పు కదా. అక్కడ ఖచ్చితంగా ఈ విధంగా చూస్తే రోహిత్కి అన్యాయం జరిగింది. ఎందుకంటే స్టాప్ అన్నాక ఆగిపోయాడు. ఇక్కడ పిల్లోస్ తను తీసేసుకున్నాడు, ఎక్కువైపోయింది తన వైపు, అమ్మన వైపు. అపూర్వని అడిగితే రోహిత్ విన్నరు, నేను ఆగమన్నప్పుడు ఆగాడు. బజర్ మోగిన తర్వాత అమ్మని తీసుకొని అటు వేసుకున్నాడు. బజర్ మోగిన తర్వాతనే అమ్మని పిల్లోస్ తీసుకొని వేసుకున్నాడు. మరి బజర్ మోగకముందు వేసుకోలేదు కదా. అది పక్కన పెడితే ఇక్కడ కొంతమంది ఏం చేశారు? రోహిత్ విన్న కొంతమంది చేతులు, కొంతమంది 7 సమానంగా అటు 7 ఇటు ఎత్తారు. ఇక్కడ జ్యూరీ మెంబర్స్ ఏం చేశారు? ఫైనల్గా బజర్ మోగిన అప్పుడు ఎవరికి పిల్లోస్ ఎక్కువ ఉంటే వాళ్ళు విన్నరు అన్నాడు. అంటే మరి అంతకాడికే సంచాలకుని పెట్టడం ఎందుకు? స్టాప్ అంటాం ఎందుకు? పాస్ అంటాం ఎందుకు? అంటే చూసేవాళ్ళు పిచ్చోళ్ళు, అక్కడ ఆడేవాళ్ళు పిచ్చోళ్ళు. ఇది కరెక్ట్ కాదు కదా. లాజిక్ ఉండొచ్చు, గేమ్స్లో లాజిక్ ఉంటుంది, స్ట్రాటజీలు ఉంటాయి. కానీ ఇదేం లాజిక్? ముందే బజర్ మోగే టయానికి ఎవరు పిల్లోస్ ఎక్కువ ఉంటే వాళ్ళే విన్నర్ అనేది చెప్పారు, బాగానే ఉంది, మేము చెప్పాం కదా. అందుకని పిల్లోస్ ఎక్కువ అమ్మనుకున్నాయి, అందుకే అమ్మను విన్నరు అంటున్నారు. వాళ్ళ లాజిక్ ప్రకారం ఎక్కువ పిల్లోస్ ఉన్నాయన్నమాట, అమర విన్నరు. మరి ఎక్కువ పిల్లోస్ ఎప్పుడు వచ్చినాయి? ఎలా వచ్చినాయి? బజర్ ముందు వచ్చినాయా, బజర్ తర్వాత వచ్చినాయా? మరి సంచాలకుని తుది నిర్ణయం ఎందుకు చెప్పారు? ఇక్కడ 2 కోణాల్లో కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒకటేమో వాళ్ళు తప్పు చేసి కూడా రాంగ్ డెసిషన్ ఇచ్చి కూడా జ్యూరీ మెంబర్స్ వాళ్ళు కవర్ చేసుకున్నారు. అంటే అక్కడ కళ్యాణ్ పడాలా అని ఆయన విన్నర్గా వచ్చాడు కాబట్టి, 9 విన్నర్ కాబట్టి ఆయన సెలెక్ట్ చేసిన అమన్, ఆయన ఇమిటేట్ చేసిన అమన్ విన్నర్ అవ్వాలి. ఇక్కడ ఆయన విన్నర్ అవ్వాలి కాబట్టి ఎట్లా గిమ్మికిలు చేసి అమన్న విన్నర్ చేశారు. ఇక్కడ విన్నర్ చేశారు కానీ చిన్న ట్విస్ట్ పెట్టారు అక్కడ. ఇప్పుడు దీపక్ గెలుచుకున్న కార్డు, పవర్ కార్డు దీపక్ దగ్గర ఉంది. రాజ్కుమార్ గెలుచుకున్న పవర్ కార్డు రాజ్కుమార్ దగ్గర ఉంది. మరి అమ్మను గెలుచుకున్న కార్డు ఎవరి దగ్గర ఉంది? అమ్మన్ దగ్గర లేదు. చూడండి ట్విస్ట్. గెలిచాడని అనౌన్స్ చేశారు, కార్డు వచ్చిందని అనౌన్స్ చేశారు. ఆ కార్డు ఎవరి దగ్గర ఉంటుంది? ప్లేన్ ఫైర్ కార్డు అనేది జ్యూరీ మెంబర్స్ చేతిలో ఉంటుంది. జ్యూరీ మెంబర్స్ అంటే బిందు మాధవి, నవదీప్, శ్రీముఖి, అభిజిత్, వీళ్ళ 4 చేతిలో ఉంటుంది. వీళ్ళ 4 చేతుల్లో ఉండాలంటే ఈ అమ్మనే ఆ 4లో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకొని ఆ కార్డు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టాలి. వాళ్ళు ఎప్పటికైనా అమ్మకి అవసరమైనప్పుడు అప్పుడు యూజ్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు అమ్మకి మళ్ళీ పరీక్ష అమ్మకి ఇచ్చారు. ఇప్పుడు అమ్మను ఆలోచించి నాకు అభిజిత్, నవదీప్ ఇద్దరు గ్రీన్ ఇచ్చారు, బిందు మాధవ్ ఒక్కతే రెడ్ ఇచ్చింది కాబట్టి నేను బిందు మాధవ్ గారికి ఇస్తాను, నేనేంటో నిరూపించుకున్నాను, గెలిచానని బిందు మాధవ్కి ఇచ్చాడు. బిందు మాధవ్ గెలుచుకున్నాను. ఇక్కడ ఒక టెస్ట్ ఉంది, తనకు ఉపయోగించాలి. ఎప్పుడు ఉపయోగిస్తారో వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఇష్టం. ఫైర్ కార్డు అనేది ఎప్పుడు ఉపయోగిస్తారో చెప్పలేము. వాళ్ళు మనకే ఉపయోగిస్తారు, మనకి నమ్మకం ఏముంది? ఇచ్చాడు కానీ తీసుకెళ్ళి కట్టు గెలిచాడనే మాట, విన్నర్ అమన్ అనే మాటే ఉంది కానీ అక్కడ పవర్ అయితే లేదు తన చేతిలో. అది జ్యూరీ మెంబర్ చేతిలో ఉంది. అంటే అక్కడ గెలిచినా వేస్ట్ అన్నట్టుంది ఇప్పుడు అక్కడ అమన్ పరిస్థితి. అసలు రియల్ విన్నర్ అయితే రోహితే.
రెండు విధాలుగా ఇప్పుడు నేను చెప్పాను కదా, రెండు విధాలుగా. ఒకటి అన్యాయం జరిగింది, లేదు న్యాయం జరిగింది అన్నట్టు రెండు విధాలుగా ఉంది అక్కడ మాటలు చేతలను బట్టి చూస్తే. కాబట్టి ఎవరి ఊహకి వాళ్ళకి అట్లా అర్థమవుతుంది. చూసే విధానాన్ని బట్టి, ఆలోచించే విధానాన్ని బట్టి ఎవరి ఊహ అట్లా అర్థమవుతుంది. కాకపోతే ఓవరాల్గా నాకు తెలిసిందైతే కొంత అయితే రోహిత్కి అన్యాయం జరిగినట్టే. అట్ ది సేమ్ టైం అమన్కి పవర్ లేకుండా పోయింది. ఇప్పుడు గెలిచినా ఒకటి, గెలవపోయినా ఒకటి. రోహిత్ గెలిచినా గెలవపోయినా పవర్ అయితే తన చేతులు లేదు. ఇప్పుడు అమ్మను గెలిచినా పవర్ లేదు, రోహిత్ ఓడినా పవర్ లేదు కదా. ఆ పవర్ జ్యూరీ మెంబర్స్ చేతిలో ఉంది. కాబట్టి వాళ్ళు వచ్చారు, బాగా ఆడారు. మీరేమనుకుంటున్నారు? చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.